జననాయకన్ ఇల్లీగల్ గా లీక్ అయితే అయ్యిందో ఇప్పుడు ఒక బిగ్ బ్రేక్ త్రూ అయితే వచ్చింది. 6 మెంబర్స్ అయితే అరెస్ట్ అయితే చేశారు తమిళనాడు పోలీసులు. అసలు ఎలా జరిగింది స్కాము, ఎలా జరిగింది లీక్, దాని గురించి వీడియోలో మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ తమిళనాడు వచ్చేసి రీసెంట్ గా ఒక 6 మెంబర్స్ అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ లీక్ కి కనెక్షన్ ఉన్నాయో వాళ్ళందరినీ ఈ అరెస్ట్ వచ్చేసి సండే రోజు అయితే చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఒక సస్పెక్టెడ్ గా మేమైతే గుర్తించాము. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అలాగే కాపింగ్ ఏదైతే ఫిలిం సర్క్యులేట్ చేశారో ఆ కింద వాళ్ళని సస్పెక్ట్ చేసి అయితే అరెస్ట్ అయితే చేశామని అయితే అంటున్నారు. మరి వాళ్ళ యొక్క ఎలా పోస్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా లేకుంటే ప్రీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఇలా అంత హెచ్డి క్వాలిటీ విత్ డబ్బింగ్తో వాళ్ళకి దొరికింది అదైతే ముందు మనకు తెలియాలి. ఆల్రెడీ సిబిఎస్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ ఈ మూవీని అయితే సర్టిఫికేట్ ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అయితే వచ్చాయి. అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కేబిఎన్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఈ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి 6 మందిని అరెస్ట్ చేశారో తను వచ్చేసి ఇన్వాల్వ్ అయిన కంపెనీ ఏదైతే ఉందో దాదాపు 21 మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. సో 6 మందే కాదు మిగతా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ అయితే చేయండి అని చెప్పి కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ వచ్చేసి వాళ్ళకి మాసివ్ లాస్ అనేది వచ్చింది దీని ద్వారా మాకు అని చెప్పి అయితే అంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అండ్ మిగతా ఎవరైతే ఇంకా 21 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అంటున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ నెట్వర్క్ ఎలా ఇన్వాల్వ్ అయిందని మొత్తం తెలుసుకుని అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తామని చెప్పారు. నిన్న అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు. ఒకవేళ వస్తే మళ్ళీ మీకు అయితే వీడియోస్ అయితే చెప్తాను ఎలా వాళ్ళు యాక్సెస్ చేస్తారో దాన్ని అని. క్లారిటీ అయితే వచ్చింది. విజయ్ గారు వాళ్ళ టీం ఎటువంటిగా ఇన్వాల్వ్ అయితే కాలేదు. అలాగే ప్రొడక్షన్ టీం నుంచి కావాలని 500 కోట్ల ప్రాజెక్ట్ ని ఎవరు కావాలని లీక్ అయితే చేయరు కదా. సో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి వాళ్ళ మీద, అలాగే అరెస్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు అయితే అంటారు. మరి ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే మనం అయితే చూడాలి. కంప్లీట్ డీటెయిల్స్ ఒకవేళ వచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీడియో చేసి అయితే